జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50. గురుబంధువులకి నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నిటి మధ్య అసహనం తలెత్తింది. శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు. అందుకే శ్రీగురుడు ఒక మేచ్ల రాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము, ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు, కృతార్థుణ్ణి చేశాడు. తర్వాత దత్తావతారాల చరిత్రలలో ఈ అంశం ప్రబలమైనది. సద్గురువు కృపకు పాత్రమైన అలాంటి వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూచాము. అంతేగాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించటమే కాక మరలా సద్గురువు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు 50, 51, 52 తెలుపుతున్నాయి. సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సన్నిధాన్ని భక్తులకి ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలిగాము. అట్టి అనుభవాలు ఎందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. శరము లేని, నాశనం లేని రూపం ధరించిన శ్రీ గురుదత్తమే శ్రీ గురు చరిత్ర. దాని పారాయణ శ్రీ గురు మానసిక పూజయే ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర, నిత్య పారాయణ, అనన్య చింతయే దాని మననము. అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనసు గురి సన్నిధానంలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వము, నిశ్చలతత్వము, జీవనముక్తి కలుగుతాయని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధానంలో ఉండటమే పారాయణ ప్రయోజనమని గుర్తించుకొని పారాయణ చెయ్యాలి. అట్టే ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు. కథ ఆరంభము. నామధారకుడు: స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూసినట్లు ఉంటుంది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడ దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమము వంటిది. ఇక్కడ పశు ప్రక్షాదులు నీళ్లు తాగి స్నానం చేసి కృతార్థతను పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతాళమల మమేకమే. స్వామి, మీ హృదయం శ్రీ గురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉంది. దయచేసి వినిపించండి. అప్పుడు సిద్ధయోగి: నాయన, నీవు ధన్యుడివి. భగవంతుడి కృప వలనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెప్తాను విను. వైడూర్య నగరానికి ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు విఘ్నుడు, శుద్ధ ఆత్ముడు, సర్వభూత సమానుడు. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవారు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో: రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరించటం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. హిందువులు మతధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములైన శిలలలోనూ అశ్వతాది వృక్షాలలోనూ దేవుడుంటాడు అంటారు. అలా తలచటం మహాపాపమని మనము విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు అనేవారు. రాజు: సృష్టిలోని జీవులు అందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవాల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు.
అలా అయితే ఆయన మానవులందరికీ వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గంధం వల్లనే వారు వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక మన మత ధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణ ఆశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదం ఉండటం వలన మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలా ఉండవు. ఒక పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాప్తి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞానులైన పామరులు హృదయ శుద్ధి లోపించటం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ది పెట్టినట్లే పామర్లకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలు దైవానికి విగ్రహాలు కల్పించారు. అలా వారు ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహ ఆరాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతున్నది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనసులో ఈశ్వర భావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథాల్లాగే వేదాలు కూడా ఋషులు వినిన వాకే కనుక అవి స్వతః ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరిస్తే బ్రాహ్మణులని గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారమే ప్రవర్తించే వాళ్ళు వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధవసాన దైవయోగం వల్లనే గాని ఆ మోస్ల రాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినప్పటికీ తగ్గకపోగా రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్బ్రాహ్మణుని పిలిచి దానికి నివారణాపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవ్వనుడివి, నేను బ్రాహ్మణుడిని. నేను చెప్పే ఉపాయం గురించి, అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు. రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవత ఆరాధన, దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలుగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానం అనే భవరాగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, మీ వాళ్ళందరితోనూ ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థనానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణ ఉపాయం నీకు
అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అది లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు మేష్లరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడకు కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనుకొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ ఉపాయం, తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు: స్వామి, నేను మేచ్చుడునని మీరు ఉపేక్షించవద్దు. నేను యువనుడైన మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే. నాకు దయతో ఈ వ్యాధి నివారణ ఉపాయం తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని దయతో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు: నాయన, వెనక ఋషిభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతీతుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను, విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయి ఉండి కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే తాగి పడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యావేళ ఋషభయోగి అటుగా వెళుతుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశన్న దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపు రాణి అయిన సుమతి గర్భంలో పుట్టాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోననే అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టపు మనిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణోపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరం అంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించిన ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వ జన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడ్డం కూడా పాపమేనని తలచి రాజు వాళ్ళని భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండో భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలేనా కింద పట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆ బిడ్డను చంకన పెట్టుకొని క్రూర జంతువులు గర్జనల మధ్య ముళ్ళల్లో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపర్లు కనపడితే వారిని తాగటానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళే దారి చూపారు. అందులో నీరు తాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మ, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంత ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్కలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికే ఋషభయోగి అచ్చటికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టిన వాడెవడు, చనిపోయిన వాడెవడు? అతడెప్పుడైనా కంటికి కనపడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ
అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకం ఎందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దైవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిరియక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖ దుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకన వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ, చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలా కాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. ఆమె, ఓ మహాత్మా, నేనొక మహారాజుకి రాన్నయ్యాక చివరికి నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటు వంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామి, కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైనా నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగేంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు నయమైంది. ఆ విధంగా వారి జబ్బులు మాయమైపోయాయి. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్ర ఆయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధినైనా నశించగలదు. నీకు వచ్చిన రుణం తగ్గటంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధు పుంగోడు గాంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మేచరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకి బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో మేచ్చులు కూడా వస్తారు. భక్తి సదాచారం లేని వారు కూడా పేరాశతో ఇక్కడకు వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానమవటం మంచిది. బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయటానికని చెప్పి ఈ చోటు విడిచి వెళ్ళిపోతాము అని నిశ్చయించుకున్నారు. ఒక రోజున ఆయన అతడి భక్తులతో, ఇక్కడికి ఒక మేచ్చరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఎక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజేయదు కనుక మేము మీ సన్నిధిని విడిచి ఎక్కడికి పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గాంధర్వపురం చేరి అతడి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపించండి అని ప్రార్థించాడు. అతనిని చూచి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పటం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికై వచ్చిన ఆర్తుడినే. సంశయించక వారు ఎక్కడున్నారో చెప్పండి,
అని వేడుకున్నారు. అతడు పదే పదే ప్రాధేయపడినప్పటికీ శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటినీ అక్కడ విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకి పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమైంది. అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు, కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడినే, చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ ఇడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారు. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్లకు మీ దర్శనం లభించలేదు. చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా ఇది వరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండనివ్వటం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడవను, నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిల అభిష్ట సిద్ధరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనని బాధిస్తున్న వ్రణం తగ్గించుకొని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటుమాయమవటం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజభోగాలు తనివి తీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనవలు కూడా కలిగారు. నా మనసు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవాత్సల్య, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలి అన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మేచ్ల రాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడిని, మీ రజకుడిని కానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినది కాదా? కర్మవశాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను మీ సేవకుడే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులని, మనవలని మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండి మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపచేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీ గురుణ్ణి కాళ్ళ వేళ్ళా పడి బతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఎందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవటమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవటం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిని పడగానే ఆ యువకుడు ఉప్పొంగి వారినొక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదకులు తన తలపై పెట్టుకొని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూచి, నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చెయ్యి, లేకుంటే లోక నిందల పాలవుతావు. రాజువైనా నీవు ఒక బ్రాహ్మణి సన్యాసికి దానుడివై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకా ఎక్కడి రాజుని? అంతకంటే ముందు మీ పాదసేవకుడినైనా చాకలినే కదా. పరిసివేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుణ్ణి అయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృడినైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడి. ఎవరో మేము ఏదో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి
తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. అతడు శ్రీగురుని శిష్యుల్ని కూడా ఉచితమైన వాహనాలలో కూర్చోబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరి కొంతసేపటికి స్వామి, నాయనా, నీవు మేచ్ఛలుడుగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానం సక్రమంగా చేసుకొనటం వీలుపడదు కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాట్లో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలోనున్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తమ ఇంటికి తీసుకొని పోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన, యవనరాజుని పాపనాశ తీర్థనానికి రమ్మని చెప్పాను. మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవ్వనుడు ఇక్కడికి వస్తాడు. అతడు ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యం అవగానే, అయ్యా స్వామి, నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేశాను? అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వేచి ఉంటారు అని తలచి 40 కాసుల దూరంలోనున్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాను. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహా వైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యుల్ని ఆ వాహనాలపై తీసుకుపోతూ తను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మత ధర్మం విడిచి ఒక బ్రాహ్మణి సన్యాసికి దాసుడై మెలగటం చూచిన యవ్వనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మ అభిమానివైన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగున ఆరతులు ఇప్పించటము, వింజమర్లతో వీస్తుండటము చూసిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవత్ అవతారమే కానీ మానవ మాత్రులు గారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని ఆశ్చర్యపోయారు. డక్క, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతో 100 కొద్ది ఏనుగులు గుర్రాలతో ముందుకు సాగిపోతూ ఉండగా 100 మగాదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని శృతిస్తుంటే అగరు దీపాలు చిమ్ముకుంటూ దారి పొడవునా లెక్కకు మించి పువ్వులతో రత్నాలతో కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరికి పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చోండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక ఇంజమర్రతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నించున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణుల అంతఃపుర కాంతులు, రాజకుమారులు, కుమార్తెలను రంపించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతః ఈనున్నైనా తమ కృప వలన ఈనాటికి కృతరార్థుడయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకు ఇంకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచకంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింకా నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఆ రాజ్యభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసింది చెప్పి అక్కడకు వస్తాము. నీకిక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి
తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లున్నది అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటినీ నిలయంగా మారనున్నది. కావున మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటామని, గుప్తంగా ఉండటానికి కారణం రానున్నది కష్టకాలం. ధర్మం రోజురోజుకి క్షీణించపోసాగింది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్ట ఆకృత్యలు చేయబోతున్నారు. పూర్వజన్మ సంస్కార బలం వలన యోగ్యుడైన ఆ మేచ్లరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగటం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయటం ఒకటే కర్తవ్యం అన్నారు. అది విని పూర్వవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలుగా నిలుచున్నారు. ఆనాటి వరకు మానవ ఆకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకే నేను సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భుక్తి ముక్తులను ప్రసాదించటానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన. జయ గురుదేవ్ దత్త. గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జయ శ్రీదత్త, జయ గురుదత్త.